కార్తీక మాసం సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులకు ఆ పరమశివుని ఆశీస్సులు మెండుగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ప్రజలకు కార్తీక మాస ఫలితాలను అందించేందుకు కార్తీక మాస లక్ష దీపోత్సవం నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఆయన పాల్గొని పండరీనాథ్ నాగేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన స్ఫటిక లింగానికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రవన్యవోదైతవే నమః శివాదరవ్యాయ దోదయానోపగాసిని కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత 9 సంవత్సరాల నుంచి నిరాటకంగా కొనసాగిస్తున్నారు. వేల మంది భక్తులు యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ మహా శివుని యాక్చువల్గా ప్రార్థించారు. వారి కోరికలు నెరవేరేటట్టుగా చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని గత 9 సంవత్సరాల నుంచి జరుగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క వారిని వారి యొక్క సతీమణిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతినదో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయేటట్టుగా ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిచేటట్టుగా ఆ భగవంతుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని, అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ భగవంతుడు ప్రార్థించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది మనం లక్ష దీపోత్సవం కార్తీక మాసంలో 10వ సంవత్సరంలో అడుగుపెట్టి ఆఖరా రోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతోమంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్న నాగేశ్వర నమోనా దేవాలయాన్ని, అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరీనాథ్ దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టాం. ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈరోజు ఇంకా మరికొద్ది సేపట్లో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్న స్వామి వాళ్ళచే జరపబడుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకున్నాను. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు, సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు, దర్శించుకొని ఆశీస్సులు పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు, ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున, లక్ష దీపోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమః శివాయ. సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ, మిగతా నాయకులకి, మన మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి గారికి, చించలపాటి గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించినటువంటి విపిఆర్ దంపతులకు, అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి, సహచర శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి 9 సంవత్సరాలు, గత 9 సంవత్సరాలు జరుగుతున్నటువంటి విపిఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ఇక్కడ చూస్తూ ఉంటే